Okay, good evening to all. In this video lesson, we are going to discuss about the various rights and duties of company director. In the last video, we have discussed about the various points regarding the company director, such as meaning of director, types of directors, qualification of directors, appointment of directors. Okay, in this video also we are going to discuss about a major topic regarding the director, which is rights or power and duties of director. ఇక్కడ ఈ వీడియోలో మనము వీడియో లెసన్లో కంపెనీ డైరెక్టర్ యొక్క హక్కులు లేదా అధికారాలు అదేవిధంగా విధుల గురించి డిస్కషన్ చేయబోతున్నాం. గత క్లాసులో మనము కంపెనీ డైరెక్టర్ సంబంధించినటువంటి వివిధ రకాల అంశాల గురించి, అంటే కంపెనీ డైరెక్టర్ అంటే ఎవరు, కంపెనీ డైరెక్టర్ యొక్క రకాలు, కంపెనీ డైరెక్టర్కు ఉండాల్సిన అర్హతలు, వారి యొక్క నియామక పద్ధతుల గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు కంపెనీ డైరెక్టర్ యొక్క అధికారాలు లేదా హక్కులు మరి విధుల గురించి డిస్కషన్ చేయబోతున్నాం. హియర్ కంపెనీ డైరెక్టర్లు కంపెనీ దైనందిక కార్యకలాపాల్లో చురుకైనటువంటి పాత్రను పోషిస్తారు. కాబట్టి కంపెనీ చట్టం కంపెనీ డైరెక్టర్లు కొన్ని రకాల హక్కులను అదేవిధంగా విధులను కల్పించడం జరిగింది. ఓకే, దీస్ రైట్స్ అండ్ డ్యూటీస్ మెన్షన్డ్ ఇన్ ద కంపెనీ యాక్ట్ 2013. When one person has appointed as director in any company, he has this type of all rights and duties. Here కంపెనీ చట్టము కంపెనీ డైరెక్టర్లకు కొన్ని రకాల హక్కులను కొన్ని రకాల విధులను కల్పించడం జరిగింది. వీటిని మార్చడానికి అవకాశం అనేది లేదు. ఓకే, దీస్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఓకే విల్ నాట్ బి చేంజ్డ్ బై ఎనీ పర్సన్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఇఫ్ ఎనీ చేంజెస్ arises due to only made amendment to the company act in the parliament. అది తప్ప ఇక్కడ ఏదైనా కంపెనీ డైరెక్టర్ కల్పించినటువంటి హక్కులను కానీ విధులను కానీ ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ మార్పిడి చేయడానికి అవకాశం లేదు. వీటిని మార్చాలంటే కంపెనీ చట్టానికి సవరించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి మనము కంపెనీ డైరెక్టర్ యొక్క అర్థాన్ని మరోసారి మనం పరిశీలిద్దాం. వన్స్ అగైన్ we try to know the meaning of company director. Director is the responsible person for directing, governing and controlling the activities of company. అంటే కంపెనీ యొక్క కార్యకలాపాలను నిర్వహించడంలో, నిర్దేశించడంలో, అమలుపరచడంలో, నియంత్రించడంలో బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ కంపెనీ డైరెక్టర్గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ద పర్సన్ హూ గివ్స్ డైరెక్షన్స్, who has the responsibility to manage the affairs and who plays vital role in every kind of organization. ఇక్కడ ఎవరు కంపెనీ కార్యకలాపాలను నిర్దేశించుతూ కంపెనీ దైనందిక కార్యకలాపాల యొక్క బాధ్యత వహించే, కంపెనీ దైనందిక కార్యకలాపాల్లో ప్రధాన భూమిక పోషించే వ్యక్తిని మనం ఇక్కడ డైరెక్టర్లుగా పరిగణించుతున్నాం. కాబట్టి ఇప్పుడు కంపెనీ చట్టం 2013లో వివిధ రకాల సెక్షన్ల కింద కంపెనీ డైరెక్టర్లు కల్పించినటువంటి హక్కుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. లెట్ us డిస్కస్ అబౌట్ ది వేరియస్ రైట్స్ ఆర్ పవర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కంపెనీ యాక్ట్ 2013 అండర్ వేరియస్ సబ్సెక్షన్స్, అండర్ వేరియస్ సెక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ఫర్దర్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్. డైరెక్టర్ హ్యాస్ ద రైట్ టు further issue of capital under section 86. Here the decision to increase the capital of the company by the issue of further shares lies with the directors of such company. Here కంపెనీకి సంబంధించినటువంటి వాటాల జారీ చేయడం ద్వారా కంపెనీ మూలధనాన్ని సమకూర్చడంలో డైరెక్టర్ల పాత్ర చాలా కీలకమైంది. ఓకే, ఇఫ్ company procure the capital by issuing a share
Here, director has power to issue shares and procure required capital of the company, further capital of the company. With respect to further issue of shares, if existing members decline or do not subscribe to the offer of new shares, the directors have the power to allot and issue such shares in such manner as they deem fit. అంటే ఇక్కడ కంపెనీ అదనపు మూలధనం అవసరమైనప్పుడు ఆ అదనపు మూలధనం కొరకు సేకరించడానికి వాటాలను జారీ చేసినప్పుడు ఇదివరకే కలిగినటువంటి వాటాలను కొనుగోలు చేయకపోతే కొనుగోలు చేసిన వాటాదారుడు మరి ఇదివరకే అతను బాకీ ఉన్నటువంటి మూలధనాన్ని కనుక బాకీ ఉన్నటువంటి పిలుపు సొమ్మును చెల్లించకపోతే అలాంటి సందర్భంలో మరి మూలధన సేకరణ కొరకు కంపెనీ కొత్తగా మరి ఇతరులకు వాటాలు జారీ చేసే అవకాశం ఉంది, హక్కు డైరెక్టర్లు కలిగి ఉన్నారు. నెక్స్ట్, calling of extraordinary general meeting. Right to calling of extraordinary general meeting under section 159. అంటే ఇక్కడ చూడండి, కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఆర్థిక సంవత్సరంలో వాటాదారుల యొక్క సాధారణ వార్షిక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ ఎవ్రీ ఇయర్ జనరల్ మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్ విల్ బి ఆర్గనైజ్డ్ బై ది కంపెనీ డైరెక్టర్. But according to the statutory, if necessary, some time may be chance to call extraordinary general meeting to discuss various uncertainty or specific issues and to take approval from the shareholder. ఇక్కడ ప్రతి ఆర్థిక సంవత్సరంలో వాటాదారుల యొక్క వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటాదారులు సంబంధించినటువంటి అనుమతి కొరకు డైరెక్టర్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక కారణాల వల్ల వాటాదారు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, అసాధారణ సమావేశాన్ని. ఇలా అసాధారణ సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వాటాదారులకు నివేదించి వాటిని అమలుపరచడానికి కావాల్సినటువంటి అనుమతి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా ప్రత్యేక అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసే హక్కు కూడా డైరెక్టర్లకు కంపెనీ చట్టం కల్పించడం జరిగింది. నెక్స్ట్, థర్డ్ వన్, ప్రెసిడింగ్ జనరల్ మీటింగ్ అండర్ సెక్షన్ 160. అంటే సాధారణ సమావేశాలకు అధ్యక్షత వహించడం. సర్వసాధారణంగా కంపెనీ కలిగినటువంటి బోర్డులో ఒక డైరెక్టర్ను చైర్మన్గా నియామకం చేయడం జరుగుతుంది. ఓకే, అమాంగ్ ది board members, one member will be appointed as the board chairman, who act as the president for the every meeting which is conducted in the company organization. ఇక్కడ చూడండి, కంపెనీ డైరెక్టర్ బోర్డు నుండి ఒక వ్యక్తి బోర్డుకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఆ వ్యక్తి కంపెనీలో నిర్వహించే ప్రతి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ అధ్యక్షత వహించకపోతే మరి సమావేశపరిచినటువంటి 15 నిమిషాల లోపు అతను సమావేశాన్ని ఇచ్చేసి అధ్యక్షత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరు కూడా చైర్మన్ లేకపోతే, ఇఫ్ నో వన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్, ఇఫ్ ఎలక్టెడ్ చైర్మన్ నాట్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్, అలాంటి సందర్భంలో 15 నిమిషాలు గడిచిన ఆ డైరెక్టర్ల నుండి, అందులో పార్టిసిపేట్ అయినటువంటి డైరెక్టర్ల నుండి ఒక వ్యక్తిని చైర్మన్గా ఎంపిక చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ హ్యాజ్ రైట్ టు అండ్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఓవర్ ఎనీ మీటింగ్ కండక్టెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. under section 160. Next, right of first director. మొదటి డైరెక్టర్. Who is first director? The name mentioned while incorporation of company in the memorandum of association. అంటే సర్వసాధారణంగా కంపెనీ యొక్క వ్యవస్థాపకులు కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్ యొక్క పేరును
కంపెనీ నియమావళిలో మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి వ్యక్తి కంపెనీ యొక్క మొదటి డైరెక్టర్గా పరిగణించబడతాడు. అతను కూడా ఒక ప్రత్యేక హక్కును కలిగి ఉంటాడు. ఏమిటి ఆ హక్కు? హ్యాస్ స్పెసిఫిక్ రైట్. విచ్ టైప్ ఆఫ్ రైట్? ద ఫస్ట్ డైరెక్టర్ హ్యావ్ ద రైట్ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ ద సెలెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ద ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఇక్కడ మొదటిగా నియామకం కాబడినటువంటి డైరెక్టర్లు మొదటి వాటాదారుల యొక్క సమావేశం ఏర్పాటు అయ్యేంత వరకు తమ డైరెక్టర్ హోదాలో కొనసాగే హక్కును ఆ డైరెక్టర్లు కలిగి ఉన్నారు. 174 సెక్షన్ ప్రకారము ఈ హక్కును వారు కలిగి ఉన్నారు. అదేవిధంగా fulfillment of casual vacancy under section 180. Director has this type of right to fulfill the casual vacancy by a new person. If sometime may be chance casual vacancy arises due to the more than maybe 3 months. If member of the director sometime go abroad or due to sickness, he may be absent more than 3 months for the board activities. In this time, director board will elect a temporary director who act as a director up to returns of regular director. Here, casual vacancy arises due to maybe casual vacancy may be arises due to sometime resignation of director, sometime retirement of director. In this situation also, director will appoint a new director who act as director who hold his office up to conducting of next annual general meeting. ఇక్కడ చూడండి, ఒకవేళ డైరెక్టర్ బోర్డులో తాత్కాలికమైనటువంటి ఖాళీ గనక ఏర్పడినట్టయితే డైరెక్టర్ల యొక్క రాజీనామా చేయడం వల్ల కానివ్వండి, లేదా పదవి విరమణ చేయడం ద్వారా కానివ్వండి, లేదా 3 నెలల మించి అతను రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో మరి అతని స్థానంలో కొత్త వ్యక్తిని డైరెక్టర్లు నియమం చేస్తారు. ఆ విధంగా నియామకం కాబడినటువంటి డైరెక్టర్లు తదుపరి వార్షిక సమావేశంలో కొత్త డైరెక్టర్లు ఎంపిక అయ్యేంత వరకు తమ హోదాలో కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ గనక 3 నెలల మించి కాలానికి అతను డైరెక్టర్ బోర్డు కార్యకలాపాలకు దూరం గనక ఉన్నప్పుడు అప్పుడు అతని స్థానం భర్తీ చేయడానికి ఆల్టర్నేటివ్ డైరెక్టర్ను కూడా ఎంపిక చేసే హక్కు డైరెక్టర్లకు ఉంటుంది. ఓకే, ఇది సెక్షన్ 180 ప్రకారం ఈ హక్కును డైరెక్టర్లు కలిగి ఉంటారు. నెక్స్ట్, రైట్ టు గెట్ రెమ్యునరేషన్ ఆఫ్ ద డైరెక్టర్ అండర్ సెక్షన్ 191. రైట్ టు గెట్ రెమ్యునరేషన్. హియర్ specific rules regulation is not mentioned during the payment of remuneration to the any director. కంపెనీ చట్టంలో డైరెక్టర్ల రెమ్యునరేషన్ గురించి ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు చెప్పడం జరగలేదు. బట్ డైరెక్టర్లకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కంపెనీ సంస్థాపన పత్రంలో నియమావళిలో గనక మెన్షన్ చేసి ఉన్నట్లయితే, ఇఫ్ ఎనీ కండిషన్ మెన్షన్ regarding the payment of remuneration in the article of association or memorandum of association, in this time director has a right to get remuneration. Okay, director has to perform various type of activities, additional activities in the company organization. In this situation, director has get additional remuneration to perform this additional డ్యూటీస్. అంటే డైరెక్టర్లు కొన్ని సందర్భంలో చైర్మన్ హోదాలో కానివ్వండి, లేదా ఇతర ప్రక్రియ నిర్వహణలో కంపెనీ తరపున భాగం పంచుకున్నప్పుడు అతను అదనంగా పారితోషికము మరి స్వీకరించే హక్కును కూడా సెక్షన్ 191 ప్రకారం కలిగి ఉంటాడు. దెన్ రైట్ టు ఆబ్టైన్ లోన్స్. ఎస్, డైరెక్టర్ హ్యాస్ రైట్ టు ఆబ్టైన్ లోన్ అకార్డింగ్ టు ద సెక్షన్ 195 ఫ్రమ్ ది వేరియస్ బ్యాంక్ ఫర్ బిజినెస్ పర్పస్. అంటే కంపెనీ తరపున మరి డైరెక్టర్లు కంపెనీకి కావాల్సినటువంటి డబ్బును సేకరించడానికి బ్యాంకుల నుండి అప్పును తీసుకునే అవకాశం కూడా కల్పించడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ డైరెక్టర్ హ్యాజ్ లోన్
obtain loan from the company organization also. This type of opportunity provided to the director. Here డైరెక్టర్లు కంపెనీకి కావాల్సినటువంటి డబ్బును సమకూర్చడానికి బ్యాంకుల వద్ద నుండి అప్పు తీసుకోవచ్చు. తనకు కావాల్సినటువంటి అప్పు ఏమైనా ఉన్నట్లయితే కంపెనీ నుండి కూడా సేకరించే హక్కు అతను కలిగి ఉంటారు. బట్ ఇవన్నీ కూడా కంపెనీ చట్టం నిబంధనలకు లోబడి ఉండాలి. చట్టానికి వ్యతిరేకించే విధంగా ఉండకూడదు. ఓకే, ఎవ్రీ యాక్టివిటీ విల్ బి డన్ బై ద డైరెక్టర్ అకార్డింగ్లీ లీగల్ ఇన్వాల్వ్మెంట్ according to rules and regulation laid down in the Company Act 2013. Next, power of director with regard to managing the business of the company. ఇక్కడ డైరెక్టర్ మరి కంపెనీ యొక్క నిర్వహణలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తాడు. ఈ సందర్భంలో డైరెక్టర్లు ఈ అనేక రకాల హక్కులను కలిగి ఉంటాడు. ఓకే, డైరెక్టర్ plays a vital role in the daily transaction of the company organization. It may be managing, controlling, policy making, plan preparation, device preparation. Okay, that's why in this situation director perform various type of director has various type of rights, such as to make call on shareholder in respect of money unpaid on the shares, to issue shares. ఇక్కడ ఏంది, వాటాలను జారీ చేయడము లేదా జారీ చేయబడినటువంటి వాటాలు ఎవరైనా పిలుపు సొమ్ము చెల్లించకపోతే పిలుపు సొమ్ము చెల్లించమని అడగడం కానీ, కొత్త వాటాలు జారీ చేయడం కానీ, లేదా టు ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కొత్తగా డిబెంచర్ను జారీ చేయడం కానీ, టు బారో మనీ అదర్వైజ్ దేనా అనే డిబెంచర్స్ మరి డిబెంచర్ల నుండి కాకుండా బ్యాంకుల వద్ద నుండి ఇతర ఆర్థిక సంస్థల నుండి కంపెనీకి కావాల్సినటువంటి అప్పును సేకరించడము, టు ఇన్వెస్ట్ ద ఫండ్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్జించినటువంటి నిధులను మరి వివిధ రకాల సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టే హక్కును కూడా డైరెక్టర్ కలిగి ఉంటాడు. టు మేక్ లోన్స్ కంపెనీకి కావాల్సినటువంటి రుణాలను తీసుకునే హక్కును కూడా డైరెక్టర్లు కలిగి ఉంటారు. టు అప్రూవ్ యాన్యువల్ హాఫ్ ఇయర్లీ ఆర్ అదర్ పీరియాడికల్ అకౌంట్స్ యాజ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సర్క్యులేటెడ్ టు ద మెంబర్స్. అంటే అకౌంటెంట్ ద్వారా తయారు చేయబడినటువంటి ఆర్థిక నివేదికలను అప్రూవ్ చేసి సర్టిఫై చేసే హక్కు కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటుంది. వారు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే అలాంటి నివేదికలను సమావేశాలలో కావలసినటువంటి సభ్యులకు అందజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. టు అప్రూవ్ బోనస్ టు ఎంప్లాయీస్ ఒకవేళ సంస్థలో కంపెనీలో పనిచేసినటువంటి సిబ్బందికి మరి లాభాలు ఎక్కువగా ఉన్నప్పుడు బోనస్ చెల్లించాలప్పుడు అలాంటి సందర్భంలో కూడా అనుమతించే హక్కు డైరెక్టర్లు కలిగి ఉంటాడు. బోనస్ చెల్లించడానికి అనుమతించే హక్కు కూడా డైరెక్టర్లు కలిగి ఉంటారు. టు అండర్టేక్ ఒబ్లిగేషన్ అండర్ లీజింగ్ కాంట్రాక్ట్ ఎగ్జిస్టింగ్ 1 మిలియన్ రూపీస్ ఒకవేళ మరి లీజింగ్ కాంట్రాక్ట్ కనుక 1 మిలియన్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు 1 మిలియన్ మీన్స్ 10 lakhs రూపీస్ 10 లక్షల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో డైరెక్టర్ దానికి అప్రూవ్ చేసే డైరెక్టర్ యొక్క అనుమతి తప్పకుండా డైరెక్టర్ యొక్క అనుమతి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా కంపెనీ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. టు డిక్లేర్ ఇంటరిమ్ డివిడెండ్ మధ్యకాలిక డివిడెండ్ కనుక చెల్లించాల్సి ఉన్న అలాంటి సందర్భంలో కూడా డైరెక్టర్లు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా డైరెక్టర్లు మరి ఈ విధంగా కంపెనీ దైనందిక కార్యకలాపాలు నిర్వహించడంలో సెక్షన్ 196 ప్రకారం అనేక రకాల హక్కులను అనుభవించే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ సిఇఓ అండర్ సెక్షన్ 198. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఓకే, డైరెక్టర్ హ్యాస్ దిస్ టైప్ ఆఫ్ రైట్ టు అపాయింట్ సిఇఓ whenever required by the company organization. Here, according to the section 198, the director have the right to appoint an individual to be the chief executive of the company and determine the terms and condition of appointment of chief executive officer. ఇక్కడ కంపెనీకి కావలసినటువంటి సిఇఓను ఎంపిక చేయడంలో, ఎంపిక చేసే విధానాలను అనుసరించడంలో, హక్కులను అనుభవించే మరి హక్కు
డైరెక్టర్లు కలిగి ఉంటారు. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ సిఇఓ. మరి రైట్ టు రిమూవల్ ఆఫ్ సిఇఓ. ఓకే, డైరెక్టర్ హ్యాస్ ది రైట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ సిఇఓ యాజ్ వెల్ యాజ్ ది రిమూవల్ ఆఫ్ సిఇఓ. According to the section 202, the director of a company by resolution passed by not less than 3/4 of the total number of director may remove a chief executive before the expiration of his terms of office. అంటే సిఓను కూడా కంపెనీ డేటాలో ఒక నిర్దిష్ట కాల పరిమితికి ఎంపిక చేశారు కాబట్టి ఆ కాల పరిమితి పూర్తి కాకముందే కూడా ప్రత్యేక రెజల్యూషన్ ద్వారా తీర్మానాన్ని, ఓకే, 3/4 వంతు మెజార్టీతో బోర్డు సభ్యుల యొక్క మెజార్టీతో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ సిఇఓను తొలగించే అధికారం కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు. దెన్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్. రైట్ టు మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అకార్డింగ్ టు ద కంపెనీ సెక్షన్ 230. ఓకే, ద డైరెక్టర్ కెన్ డిసైడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ ఏ ప్లేస్ అదర్ దెన్ ద రిజిస్టర్డ్ ఆఫీస్ ద కంపెనీ. Generally, books of account prepared under the guidance of chief accountant in a company registration office, but sometime director has a right to change this place. Which place is sufficient, more suitable to the company organization, director will be decided. Then accountant must be follow instruction given by the director. ఒకవేళ పద్దు పుస్తకాలను ఎలా తయారు చేయాలి, ఎక్కడ తయారు చేయాలి, మరి ఏ పద్ధతిని అనుసరించాలనే విషయం గురించి డైరెక్టర్ మరి అకౌంటెంట్కు సూచించే హక్కును కలిగి ఉంటారు. కంపెనీ రిజిస్టర్ కార్యాలయంలోనే కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా మరి మార్చవలసి ఉన్నట్లయితే అలాంటి విషయాన్ని సూచించే హక్కు కూడా డైరెక్టర్లు కలిగి ఉంటారు. దెన్ రైట్ టు రికమెండేషన్ ఆఫ్ ద డివిడెండ్. అంటే కంపెనీ లాభాలు ఆర్జించినప్పుడు ఆ dividend means it is nothing but part of profit to be distributed to the shareholder. When company has sufficient profit, it will be distributed to the its shareholder, which will be treated as dividend. Okay, now the decision regarding the payment of dividend will be made by the director. మరి కంపెనీ లాభాలు పరిపుష్టంగా ఉన్నప్పుడు ఆ లాభాల్లో భాగాన్ని వాటాదారులకు చెల్లించినప్పుడు ఆ విధంగా చెల్లించబడే భాగాలను డివిడెండ్ అంటాం. మరి డివిడెండ్ ఎప్పుడు చెల్లించాలి, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని నిర్ధారించే హక్కు కంపెనీ డైరెక్టర్లకు ఉంటుంది. ఇది సెక్షన్ 248 ప్రకారం, 248 ప్రకారం. దెన్ రైట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్. సెక్షన్ 252. అయితే సెక్షన్ 252 ప్రకారం కంపెనీ తప్పకుండా తమ యొక్క ఆర్థిక నివేదికలను అర్హత కలిగినటువంటి ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయించాలి. ఎవ్రీ కంపెనీ మస్ట్ బి సర్టిఫై బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బై క్వాలిఫైడ్ ఆడిటర్, విచ్ ఈస్ మ్యాండేటరీ. దెన్ డైరెక్టర్ హ్యాస్ రైట్ టు అపాయింట్ ఆడిటర్ హూ ఈజ్ సూటబుల్ టు ద కంపెనీ ఆర్గనైజేషన్. కంపెనీ సంస్థ పద్దు పుస్తకాలను తనిఖీ చేయడానికి, ఆడిట్ ప్రక్రియ నిర్వహించడానికి అర్హులైనటువంటి ఆడిటర్ను నియమించే హక్కు కూడా కంపెనీ డైరెక్టర్లకు ఉంటుంది. మరి ఆడిటర్ను ఎలా నియమించాలి, ఏ పద్ధతి ప్రకారం నియమించాలి, ఇవన్నీ కూడా కంపెనీ చట్టంలో నిబంధనలు మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిగార్డింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ బై ద డైరెక్టర్ laid down in the Company Act 2013. While appointment of this auditor, director has must follow these rules and regulation laid in the Company Act 2013. Then allotment of shares for inadequate consideration. Here, any director may apply to the court for a declaration that shares have been allotted for inadequate consideration. అంటే జారీ చేయబడినటువంటి వాటాలు సరిగ్గా డబ్బు చెల్లించకపోయినట్లయితే అలాంటి సందర్భంలో వాటాలను వెనుకు తీసుకోవడంలో కానీ మరి డైరెక్టర్లు కంపెనీ తరపున కోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే అలాట్మెంట్లో ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే అలాంటి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా చూసుకునే హక్కు మరి డైరెక్టర్లకు కంపెనీ చట్టం కల్పించడం జరిగింది. దీస్ ఆర్ ది వేరియస్ టైప్ ఆఫ్ రైట్స్ ఆర్ పవర్స్
having by the company director, okay, which are mentioned in the Company Act 2013 under various section. Okay, let us discuss about the duties of company director. Okay, these are also mentioned in the Company Act 2013. Okay. Okay, rights and duties are both will be considered as two sides of one coin. Whenever one person has a right and he has to perform some type of duties also. Okay, as a position of director, then director has performed various type of duties in the company, which are mentioned in the Company Act 2013. Let us discuss about the various type of duties. Here, commencing the business under section 146, commencing the business. ఇక్కడ సెక్షన్ 146 ప్రకారము కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించుట. ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆఫ్టర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ లీగల్ రిక్వైర్మెంట్ కంపెనీ legally company activities will be commencement after obtaining a certificate of commencement from the company register. మరి కంపెనీ వ్యాపార ప్రారంభ ధ్రువపత్రాన్ని పొందిన తర్వాత అధికారికంగా కంపెనీ యొక్క కార్యకలాపాలను ప్రారంభించే అధికారము కంపెనీ డైరెక్టర్లకు కంపెనీ చట్టము సెక్షన్ 146 కల్పించడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా కంపెనీ కార్యకలాపాలను ఎలా నిర్వహించాలి, మరి కంపెనీ కార్యకలాపాలు నిర్వహించడంలో వివిధ రకాల డాక్యుమెంట్లు ఏమైనా అవసరం ఉంటే ఆ డాక్యుమెంట్లను తయారు చేసి కంపెనీ రిజిస్ట్రార్ ఆఫీస్కు సమర్పించడం కూడా కంపెనీ డైరెక్టర్ మరి తన యొక్క విధిగా దీన్ని పూరించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎనీ డాక్యుమెంట్ వెన్ రిక్వైర్డ్ విచ్ విల్ బి ప్రిపేర్డ్ అండ్ సబ్మిటెడ్ టు ద కంపెనీ రిజిస్ట్రార్. Okay, he has performed this type of duty also. Then duty regarding the statutory meeting of the company. ఇక్కడ కంపెనీ శాసనాత్మక సమావేశానికి సంబంధించినటువంటి విధులు. శాసనాత్మక సమావేశం అంటే ప్రతి కంపెనీ తప్పకుండా తమ జీవిత చరిత్రలో ఎవ్రీ కంపెనీ హ్యాస్ టు కండక్ట్ స్టాట్యుటరీ మీటింగ్ after incorporation of company within the 6-month period. Okay, first meeting of its shareholder after incorporation will be treated as the statutory meeting. Okay, దీని మరి శాసనాత్మక సమావేశాన్ని సమావేశపరిచే విధి కూడా డైరెక్టర్లకు ఉంటుంది. దీనిలో ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి విధులు కొన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. సమ్ ఆఫ్ ది డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ద డైరెక్టర్ రిగార్డింగ్ ద కండక్టింగ్ ఆఫ్ స్టాట్యుటరీ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ. అట్లీస్ట్ 3 డైరెక్టర్ వన్ ఆఫ్ హూమ్ ఈజ్ టు బి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ షల్ సర్టిఫై ద స్టాట్యుటరీ రిపోర్ట్. మరి శాసనాత్మక సమావేశానికి సంబంధించినటువంటి శాసనాత్మక నివేదికలో 3 డైరెక్టర్లు, అందులో ఒకరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తప్పకుండా దాన్ని సంతకం చేసి ధృవీకరించుకోవాల్సినటువంటి విధిని కలిగి ఉంటారు. ద స్టాట్యుటరీ రిపోర్ట్ ఈజ్ టు బి ఫార్వర్డ్ టు ద ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ అట్లీస్ట్ 21 days బిఫోర్ ద మీటింగ్. ఈ శాసనాత్మక నివేదికను కంపెనీ సభ్యులకు వాటాదారులకు సమావేశానికి కనీసం 21 రోజుల ముందు వారికి అందించే విధి డైరెక్టర్లు కలిగి ఉంటారు. అట్లీస్ట్ 5 certified copies of the statutory report are also to be delivered to the register for registration. ఇక్కడ శాసనాత్మక రిపోర్టుకు సంబంధించినటువంటి 5 ప్రతులను కంపెనీ రిజిస్టార్ కార్యాలయంలో కంపెనీ రిజిస్ట్రేషన్ కొరకు సమర్పించాల్సినటువంటి అవసరం విధి డైరెక్టర్లు కలిగి ఉంటారు. At the commencement of the meeting and throughout its duration, a list caused to be prepared by the director showing the names, occupation, nationality and address of the members and the number of shares held by them respectively is to be proposed.
ఇలా శాసనాత్మక సమావేశం అయ్యేంత వరకు కంపెనీ ఈ వాటాదారుల యొక్క పేర్లు, వారి చిరునామా, వారు కలిగి ఉన్నటువంటి వాటాల వివరాలు తెలియజేస్తూ ఒక లిస్టును ప్రిపేర్ చేయాల్సినటువంటి విధి కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు. దెన్ ఇయర్ డ్యూటీస్ రిగార్డింగ్ రిటైరింగ్ డైరెక్టర్ కంటిన్యూ టు పర్ఫార్మ్ ఫంక్షన్స్. Here, okay, retiring director continue to perform functions under section 177. According to this section, the retiring director shall continue to perform their functions until their successors are elected. If one director retires from the board, he has to render his services until to new director is elected instead of his place. ఓకే, అంటే ఒకవేళ డైరెక్టర్ కనుక పదవి విరమణ చెందినట్టయితే అతని స్థానంలో కొత్త డైరెక్టర్లు నియామకం అయ్యేంత వరకు ఆ డైరెక్టర్ హోదాలో తను కొనసాగించే విధి అతను కలిగి ఉంటారు. ఓకేనా. దెన్ డ్యూటీ ఎలక్షన్ ఆఫ్ డైరెక్టర్ సెక్షన్ 178. The director of a company are required to fix the number of elected directors of the company not later than 35 days before the convening of the general meeting at which director are to be elected. అంటే డైరెక్టర్లో ఎంతమంది ఎన్నుకోబోతున్నారు అనే విషయం గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో డైరెక్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డారనే విషయం గురించి సూచించడానికి ఆ సమావేశానికి 35 రోజుల ముందు మరి ఎంపిక సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి దాని యొక్క లిస్ట్ను ప్రిపేర్ చేయాల్సినటువంటి విధి కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు సెక్షన్ 178 ప్రకారం. దెన్ డ్యూటీ టు రిజిస్టర్ ఆఫ్ డైరెక్టర్స్. ఇక the director are required to furnish to the company the particulars of their appointment or any changes therein as the case may be. ఇక్కడ చూడండి, కంపెనీ డైరెక్టర్గా నియామకం కాబడిన తర్వాత తన హోదాలో ఏమైనా మార్పు ఉన్నట్లయితే లేదా అతను నిర్వహించే ప్రక్రియలో అదనపు హోదాలు కనుక ఉన్నట్లయితే వీటన్నిటిని రికార్డు మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి విధి డైరెక్టర్కు ఉంటుంది సెక్షన్ 205 ప్రకారం. దెన్ మెయింటైనింగ్ డ్యూటీ టు మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ సెక్షన్ 230. మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ చూడండి, కంపెనీ యొక్క ఖాతా పుస్తకాలు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మిర్రర్ ఆఫ్ కంపెనీ. దట్స్ వై ఇఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ ఎఫెక్టివ్లీ దెన్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు అరైజ్ ఎనీ ఫ్రాడ్ ఆర్ మిస్టేక్. కాబట్టి ఈ కంపెనీకి సంబంధించినటువంటి పద్దు పుస్తకాలను సమర్థవంతంగా తయారు చేసే విధి కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు. మరి అవి ఎలా తయారు చేయాలి, ఎక్కడ తయారు చేయాలి సూచించే డైరెక్టర్లు అకౌంటెంట్కు సూచించాల్సినటువంటి విధి కలిగి ఉంటారు. మరి ముగింపు లెక్కలు కావచ్చు, రోజువారీ వ్యవహార రికార్డు చేసే పద్దు పుస్తకాలు కావచ్చు, ఆవర్జ ఖాతాలు కావచ్చు, ఏవైనా సరే. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఫెసిలిటేటింగ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండర్ సెక్షన్ 231. అంటే కంపెనీకి సంబంధించినటువంటి పద్దు పుస్తకాలను తప్పకుండా మరి రిజిస్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో రిజిస్టర్ ద్వారా కానివ్వండి, కంపెనీ ఇన్స్పెక్టర్ ద్వారా కానివ్వండి, మరి ఇన్స్పెక్షన్ అయినప్పుడు అలాంటి పద్దు పుస్తకాలను ఇన్స్పెక్షన్ కొరకు సిద్ధపరిచే విధి బాధ్యత కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు. విత్ రెస్పెక్ట్ టు ద ఇన్స్పెక్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ బుక్స్ అండ్ పేపర్స్ ఆఫ్ ఎ కంపెనీ బై ద రిజిస్టార్ or by any officer authorized in this behalf by the commissioner, every director of the company is bound to produce all such books of accounts and books and papers as are in his custody or under his control. Furnish information, statement and explanation relating to the affairs of the company required by the above mentioned persons and provide reasonable assistance for such inspection. అంటే కంపెనీ రిజిస్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కొరకు
కంపెనీకి సంబంధించిన పద్దు పుస్తకాలను ఇన్స్పెక్షన్ అథారిటీ దగ్గర సిద్ధంగా ఉంచవలను. వారు కోరినటువంటి సమాచారాన్ని అందించే విధి బాధ్యత కూడా కంపెనీ డైరెక్టర్లు కలిగి ఉంటారు సెక్షన్ 231 ప్రకారం. అదేవిధంగా సెక్షన్ 233 ఓకే, డ్యూటీ టు యాన్యువల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అయితే కంపెనీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో ముగింపు లెక్కలు తయారు చేయాలి. ముగింపు లెక్కలో భాగంగా కంపెనీ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతాను లేదా ఆసేపుల పట్టికను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి సకాలంలో తయారు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడంలో లేదా తయారు చేయబడినటువంటి ముగింపు లెక్కలను అప్రూవ్ చేయడంలో బాధ్యత విధి డైరెక్టర్లు కలిగి ఉంటారు. The director of every company are required to lay before the company in annual general meeting audited balance sheet and profit and loss account under section 233. Then duty to director report section 236. Okay, ma? Duty to director report. The director are required to make out and attach to every balance sheet a report with respect to the state of the company affairs and other information, and such a report is signed by the chairman of the director. ఇక్కడ చూడండి, ప్రతి ఆర్థిక నివేదికలో దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్టును రూపొందించి విధిగా ఆ రిపోర్టును ముగింపు లెక్కలకు ఆర్థిక నివేదికలు అటాచ్మెంట్ చేసి ఆ రిపోర్ట్ను ధృవీకరిస్తూ దానిపైన సంతకం చేయాల్సినటువంటి విధి బాధ్యతలు కూడా డైరెక్టర్లు కలిగి ఉంటారు సెక్షన్ 236 ప్రకారం. అదేవిధంగా డ్యూటీ టు అథెంటిఫికేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్ అండర్ 241. The director shall approve and the chief executive and at least one director shall sign the balance sheet. ఇక చూడండి, కంపెనీ ముగింపు లెక్కల్లో కంపెనీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి తయారు చేయబడేదే మరి ఆసెపుల పట్టిక. బ్యాలెన్స్ షీట్ విల్ బి ప్రిపేర్డ్ టు నో యాక్యురేట్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ. ఇట్ మస్ట్ బి సర్టిఫైడ్ బై ది కంపెనీ డైరెక్టర్. హీ మస్ట్ బి పుట్ సైన్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ అప్రూవ్. కాబట్టి తప్పకుండా ఇక్కడ డైరెక్టర్లు మరి ఈ ఆసేపుల పట్టిక యథార్థమైనదని వాస్తవమైనది తెలియజేయడానికి మరి ఆసేపుల పట్టిక పైన సంతకం చేయాల్సినటువంటి అవసరం కలిగి ఉంటారు సెక్షన్ 241 ప్రకారం. దెన్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా టు ద రిజిస్టార్ అండర్ సెక్షన్ 261. Okay, every director is bound to furnish to the best of his power such information, explanation or document as may be required by the registrar. కంపెనీకి సంబంధించినటువంటి ఏ సమాచారమైనా సరే ఏ పత్రమైనా సరే దాన్ని తయారు చేయడంలో అందించడంలో డైరెక్టర్లు బాధ్యత విధిని కలిగి ఉంటారు. కాబట్టి విధి ప్రకారం అవసరమైనటువంటి సందర్భంలో అవసరమైనటువంటి పత్రాలను రూపొందించి కంపెనీ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమర్పించే బాధ్యత విధులను డైరెక్టర్లు కలిగి ఉంటారు సెక్షన్ 261 ప్రకారం. దెన్ లాస్ట్ వన్ సెక్షన్ 362. సెక్షన్ 362 ఏం తెలియజేస్తుంది అంటే డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ వైండింగ్ అప్. అంటే కంపెనీ స్వచ్ఛందంగా మూసివేయబడినప్పుడు ఇలాంటి సందర్భంలో కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తి అప్పుల జాబితాను తయారు చేసి మరి కంపెనీ ఆ పరిస్థితుల్లో కలిగి ఉన్నటువంటి వివిధ రకాల అప్పులు ఎంత, వివాహ నివేదికను అప్రూవ్ చేసి మరి ఎవరెవరికి ఎంత అప్పు చెల్లించాలి ఆ విషయాలని ధృవీకరించుకోవాల్సినటువంటి మరి విధి కూడా డైరెక్టర్లు కలిగి ఉంటారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ వైండింగ్ అప్ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్ మే మేక్ ఏ డిక్లరేషన్ దట్ ఆఫ్టర్ ఫుల్ ఇంక్వైరీ ఇన్ టు ద అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ దే ఆర్ ఆఫ్ ద opinion that the company has no debt and it will be able to pay all its debt in full within such a period not exceeding 12 months from the commencement of winding up. అంటే కంపెనీ స్వచ్ఛందంగా మూసివేయబడినప్పుడు మూసివేసే ప్రక్రియలో కూడా డైరెక్టర్ విధి కలిగి ఉంటారు. మరి వివరణ నివేదిక తయారు చేయడంలో ఆస్తుల జాబితా తయారు చేయడంలో మరి ఏమైనా అప్పులు కనుక ఉన్నట్లయితే అలాంటి అప్పులన్నింటినీ కూడా మరి మూసివేత ప్రక్రియ ప్రారంభించిన తేదీ నుండి 12 నెలలలోపు అప్పులన్నీ కూడా తిరిగి చెల్లిస్తామనే ఒక
డిక్లరేషన్ ఫామ్ను పూరించి ధృవీకరించుకోవాల్సినటువంటి విధి డేటాలు కలిగి ఉంటారు. ఇది కంపెనీ చట్టం 2013 ప్రకారము కంపెనీ డేటా సంబంధించిన హక్కులు విధులు. దీస్ ఆర్ ది వేరియస్ రైట్స్ అండ్ డ్యూటీస్ మెన్షన్డ్ ఇన్ ద కంపెనీ యాక్ట్ 2013. Okay, now this class is completed. Thank you very much for your patientship in listening my class. Thank you one and all. Thank you very much.